హలో గాయ్స్, వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ ఏంటి అంటే రవ్వ లడ్డు. చాలా సింపుల్ అండి రవ్వ లడ్డు చేసుకోవడం. 10 మినిట్స్లో అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఒక 4-5 స్పూన్లు నెయ్యి అనేది వేసుకుంటాము. నెయ్యి హీట్ అయ్యాక ఒక 2 గ్లాసెస్ ఆఫ్ సుజ్జి రవ్వనైతే యాడ్ చేసుకుంటాము. నెయ్యిలో రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగా రాదు. కొద్దిగా నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది. కొద్దిగా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 4-5 స్పూన్లు మళ్ళీ నెయ్యిని తీసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 2 కొబ్బరికాయలను తీసుకొని మనం తురుముకోవాలి. ఆ తురుమును అనేది నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము ఫ్రై అయిపోయాక ముందుగా మనం సుజ్జి రవ్వని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఆ కొబ్బరి తురుములో యాడ్ చేయాలి. ఈ రెండింటిని కలిపి బాగా కలుపుకోవాలి. ఈ రెండింటిని కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఒక 2 గ్లాసెస్ షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ వేడికి ఆ షుగర్ అనేది లైట్గా కరుగుతుంది. అంటే తడిగా అవుతుందన్నమాట ఆ మిశ్రమం అంతా. అలా కొద్దిగా తడవుతున్నప్పుడు ఒక గ్లాసుడు పాలు అనేది యాడ్ చేసుకోవాలి మనము. పాలు యాడ్ చేశాక కొద్దిసేపు కలుపుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి దించుకోవటమే. మధ్యలో చెయ్యిని తడి చేసుకుంటూ ఉండల్లా మనం చుట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ రవ్వ లడ్డు చేసుకోవటము. మా మమ్మీ అయితే చాలా పెద్ద సైజులో చుడుతున్నారు, నేను చిన్నవి చుడుతున్నాను. ఈ రవ్వ లడ్డుని తిని చాలా రోజులు అయిపోయిందండి. మా అమ్మని అడిగాను చేయమని, అందుకు చేసింది. అమ్మ నేను అలానే వీడియో తీసుకుంటానమ్మా, నువ్వు కొంచెం సేపు సపోర్ట్ చెయ్యు అని అంటే ఓకే తీసుకో అని చెప్పి అనింది. అందుకు ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఈ రవ్వ లడ్డు అంటే నాకు మా చెల్లికి చాలా ఫేవరెట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేసేయండి. అలానే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.